కశ్యప ఛానల్‌కి స్వాగతం. ఈ రోజున మనం భారతదేశంలోనే ఒకే నగరంలో 2 శక్తి పీఠాలు ఉన్నటువంటి ఏకైక నగరంగా గుర్తింపు పొందినటువంటి ఉజ్జయిని హరసిద్ధి మాత ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయ వివరాలను, విశేషాలను గురించి తెలుసుకుందాం రండి. ఉజ్జయిని భారతదేశంలోనే ఆధ్యాత్మిక రంగం లోపల అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రాల్లో ఉజ్జయిని క్షేత్రం ఒకటి. ఎందుకంటే కుంభమేళాలు జరిగేటువంటి ప్రదేశాల లోపల ఉజ్జయిని కూడా ఒకటిగా గుర్తింపు పొందినటువంటి అద్భుతమైన నగరం. ఇప్పుడు మనం ఉజ్జయిని రైల్వే స్టేషన్‌లో దిగాం. ఇక్కడి నుంచి వెళ్ళే క్రమంలో మనం చూసినట్లయితే గనక మన వైపు ఉన్నట్లుగా మెట్లులా కాకుండా మొత్తం కూడా ఇట్లా ఫ్లాట్‌గా ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడి నుంచి మనం అమ్మవారి ఆలయం వైపుగా వెళ్తున్నాము. ఈ వీధుల్లో అనేకమైనటువంటి దేవాలయాలు మనకు కనబడతాయి. చిన్న చిన్న దేవాలయాలు. మహాకాళేశ్వరుడి ఆలయానికి వెళ్ళే సమయం లోపల చిన్న చిన్న దేవాలయాలు చాలా కనబడతాయి. వాటికి సంబంధించిన వివరాలు, విశేషాలు ఏవి తెలియకపోవడంతోటి మనం నేరుగా ముందుగా అమ్మవారి ఆలయం వైపుకి వెళ్తున్నాం. ఆటో ఒక ప్రదేశం వరకు మాత్రమే వస్తుంది. అక్కడి నుంచి ఇందాక మనం చూసినట్లుగా బార్గెట్ లాగా పెట్టేశారు ట్రాఫిక్ వాళ్ళు. అక్కడి నుంచి ఎవరైనా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాల్సిందే. ఇవి కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ అనేకమైనటువంటి ఆలయాలు కనబడతాయి. బయట నుంచే మనకు ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం కనబడుతుంది చూడండి. బయట నుంచే ఈ ఆలయం కనబడుతుంది. వెళ్ళే క్రమం లోపల హరసిద్ధి అమ్మవారి ఆలయానికి వెళ్ళే సమయం లోపల పెద్దదైనటువంటి ఏనుగు ఏదైతే ఉందో, ఏనుగు మనకు ఎదురుగా కనబడింది. చూడండి ఎంత బాగుందో. ఆ నగర వీధుల లోపల ఆ వేనుగు అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అద్భుతంగా అనిపించింది. ఆ వేనుగుని అట్లా చూసుకుంటూ మనం ముందుకు సాగడం జరిగింది. ఈ హరసిద్ధి అమ్మవారి ఆలయం వచ్చేసరికి, హరసిద్ధి మాత ఆలయం వచ్చేసరికి మహాకాళేశ్వరుడి ఆలయానికి కేవలం 700 మీటర్ల దూరంలో మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ కనబడుతుంది కదా, అమ్మవారి వాహనమైనటువంటి సింహం ఏదైతే ఉందో, ఈ సింహం ఇక్కడ పెద్దనైనటువంటి విగ్రహం మనం కనబడుతుంది. మొత్తం మీద మనం ఈ హరసిద్ధి మాత ఆలయం ఏదైతే ఉందో, ఈ ఆలయానికి రావడం జరిగింది. కనబడుతుంది కదా అది. ఇది హరసిద్ధి మాత ఆలయం. చూడండి ఇక్కడ బోర్డు కనబడుతుంది. ఇది 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా గుర్తింపు పొందినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలోనికి అడుగు పెట్టగానే మనం ఎంతో పురాతనమైనటువంటి ఆలయంలోకి వచ్చాము అనేటువంటి భావన కలుగుతుంది. అంతకు మించి ఎదురుగా కనబడేటువంటి 2 పెద్దనైనటువంటి దీపస్తంభాలు ఏవైతే ఉన్నాయో, ఈ దీపస్తంభాలు మనల్ని కన్ను తిప్పుకోనివ్వవు. చాలా అద్భుతంగా ఉంటుంది. పాత ఆలయం అనే విషయం ఎవరికైనా చూపులకు చూసి చూడగానే మనకు అర్థమవుతుంది. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇక మనం ఈ దీపస్తంభాలను, అక్కడ ఉన్నటువంటి పెద్దనైనటువంటి చెట్లను, వీటన్నిటిని చూసుకుంటూ అమ్మవారి యొక్క ఆలయం వైపుగా వెళుతున్నాము. కనబడుతుందా? ఇక ఆలయం యొక్క చరిత్ర కనుక మనం చూసినట్లయితే కనుక ఈ ఆలయం 7వ శతాబ్దం లోపల విక్రమాదిత్యుని చేత నిర్మించబడినట్లుగా మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. నిజానికి ఈ హరసిద్ధి మాత వచ్చేసరికి సముద్రపు తీరం లోపల ఊరికి చాలా దూరంగా ఉండేదంట. విక్రమాదిత్యుడు తన తలను 11 సార్లు నరుక్కోవడం ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడంట. అంటే విక్రమాదిత్యుడు తల నరుక్కున్న ప్రతిసారి కూడా అమ్మవారి కటాక్షించి మరలా ఆయన తలను ఆయనకి ఇవ్వటము, ఆయన పునర్జీవితుడు అవడం. ఈ విధంగా 11 సార్లు తన యొక్క తలను నరుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఉజ్జయిని పట్టణానికి రావాల్సిందిగా కోరితే అమ్మవారు ప్రారంభమైందంట. అయితే వస్తున్న క్రమం లోపల పొరపాటున విక్రమాదిత్యుడు వెనక్కి తిరిగి చూడడంతో అమ్మవారు ఊరి పొరిమేరలోనే శిలారూపంలో ఉండిపోయింది అని చెప్పి స్థల పురాణం చెప్తుంది. అందుకే అమ్మవారు పగలంతా ఇక్కడ అంటే ఉజ్జయిని పట్టణంలోనూ, రాత్రి సమయానికి తిరిగి మరలా కోయిల పర్వతంపైకి వెళుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కథనాల వల్ల మనకు తెలుస్తూ ఉంది. చూడండి, లోపల అడుగు పెట్టగానే ఒక దివ్యమైనటువంటి భావన మనల్ని చుట్టుముడుతుంది. ఆలయం పైకప్పు కనిపించేటువంటి శ్రీచక్రం వచ్చేసరికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చుట్టూరా కూడా అనేకమైనటువంటి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఈ శ్రీచక్రం చుట్టూరా కూడా మనకు కానొస్తాయి. నిజం చెప్పాలంటే ఒక దివ్యమైనటువంటి శక్తి మన ఒంట్లోకి ప్రవేశించిందా అనేటువంటి భావన తప్పనిసరిగా ఎలాంటి వారికైనా కలిగి తీరుతుంది. చూడండి, ఎన్ని రకాలైనటువంటి చిత్రాలు ఉండాలో అన్ని రకాలైనటువంటి చిత్రాలు మనకి ఇక్కడ కానరావడం జరుగుతుంది. అక్కడ అమ్మవారిని చూసుకొని మరలా మనం బయటకు వచ్చాం. ఒకసారి ఈ ఆలయం చుట్టూరా ప్రదక్షిణలాగా తిరుగుతున్నప్పుడు ఈ కోయిల పర్వతం పైన సాక్షాత్తు శ్రీకృష్ణుని చేత నిర్మించబడినటువంటి ఆలయం ఏదైతే ఉందో, ఆ ఆలయం నమూనాలోనే ఇక్కడ కూడా ఈ హరసిద్ధిమాత ఆలయం నిర్మించబడినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కథనం వల్ల మనకు తెలుస్తుంది. మొత్తం మీద
చాలా అద్భుతంగా అనిపించింది ఈ ఆలయం. ఇది 51 శక్తిపీఠాల లోపల ఒక శక్తిపీఠంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతకు పూర్వమే 9వ శక్తిపీఠమైనటువంటి మహాకాళి ఆలయం ఇక్కడ గట్కాళి అంటారు. ఆ అమ్మవారికి సంబంధించినటువంటి వీడియోని చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి చూడండి. అట్నుంచి పక్కనే ఉన్నటువంటి మహాశివుని ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శాలిగ్రామం చాలా అద్భుతంగా అనిపించింది. బయట ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చి ఇక్కడ మహాశివుని యొక్క ఆలయాన్ని చూడడం జరిగింది. చూడండి, అచ్చంగా మహాకాళేశ్వరుని యొక్క రూపంలాగా చిత్రించినటువంటి అద్భుతంగా అనిపించింది ఈ ఆలయం కూడా. ఈ ఆలయం వచ్చేసరికి హరసిద్ధిమాత ఆలయం పక్కనే మనకు దర్శనం అవ్వడం జరిగింది. ఈ ఆలయం దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి చూసినట్లయితే కనుక అనేక చిన్న చిన్న శివాలయాలు, ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే కనుక ఈ పరమశివుని ఆలయం అద్భుతంగా అనిపించింది. ఇక చింతాహరణ్ గణేష్ అని చెప్పి ఇక్కడ అద్భుతమైనటువంటి పెద్దనైనటువంటి గణేష్ని యొక్క ఆలయం కనబడుతుంది. మన దగ్గర అంటే సౌత్ లోపల ఎక్కువ గణేష్లందరూ కూడా మనకు నల్లరాతితో కనబడతారు. ఇక్కడ సింధూర వర్ణంతో ఇక్కడ కనబడడం జరిగింది. ఇది వచ్చేసరికి మహామాయ ఆలయం. ఈ ఆలయం లోపలికి ఎవరికి కూడా ప్రవేశం లేదు. ఇక్కడ కేవలం అర్చక స్వామి మాత్రమే లోపలికి వెళ్ళి పూజలు చేసి రావడం జరుగుతున్నది. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, అద్భుతంగా కనబడుతుంది మహామాయాదేవి ఆలయం అని చెప్పి ఇక్కడ బోర్డు కనబడుతుంది. ఇక్కడి నుంచే భక్తులు చూడడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఇదంతా బయట ప్రాంతం కనబడుతుంది కదా. అమ్మవారి పక్కనే ఒక చిన్న దీపం వెలుగుతున్నది కనబడుతున్నది కదా. అది వచ్చేసరికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ అఖండం అట్లానే వెలుగుతూనే ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క మాటల వల్ల తెలిసింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్కిటెక్చరు, ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు నిజంగా మనని ఒక దివ్యమైనటువంటి భావనకు లోన్ చేస్తాయని చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద దీపస్తంభాలు, ఆ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ని చూసుకుంటూ ఆ మహాకాళేశ్వరుడి యొక్క ఆలయం వైపుగా మా ప్రయాణం అనేటువంటిది సాగుతూ వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి మహాకాళేశ్వరుడి యొక్క ఆలయం ఇక్కడి నుండి 700 మీటర్ల దూరం లోపల మనకు దర్శనం అవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళే క్రమం లోపల ఆ చౌరస్తా మధ్యలో కనబడేటువంటి పెద్దనైనటువంటి సింహం ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేటువంటి భక్తులను నేను గుర్తుపెట్టుకుంటున్నాను అన్నట్లుగా మాకు అనిపించింది. చూశారు కదా మా ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.